ఎస్, నువ్వు తగ్గకమ్మా. ఎంగేజ్మెంట్ వాయిదా వేయి. అలా అంటావేంటి చిన్నమ్మా? సాయంత్రం లోపు రెడీ చేయిస్తాం. అట్లాంటివేం కుదరవు అనుకోవా నా దగ్గర. నోటు పత్రం లేకపోతే నేను ఎవ్వరిని నమ్మేదిలే. థ్యాంక్ గాడ్, ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి. మణెమ్మ, నేను మాటిస్తున్నాను కదా, నా మాటే ప్రాంసరీ నోట్ అనుకో. ఎప్పుడైనా ఈ శివపార్వతి మాట తప్పింది అని ఉందా? తప్పుగా అనుకోబాకు వియ్యపురాలా. నువ్వు మాట తప్పువు నాకు తెలుసు, కానీ ఇట్లాంటి విషయాల్లో కష్టం. నీ మనసు ఎవరైనా మార్చేస్తే అంటే మీరీ పెళ్లి కేవలం డబ్బు కోసమే చేసుకోవాలి అనుకుంటున్నారు కదా? నాకంటే మీకు డబ్బే ఇంపార్టెంట్, అంతేనా? నానమ్మా, చూసావు కదా, నాకు ఈ పెళ్ళొద్దు. కళ్యాణి, నువ్వేం మాట్లాడుకు. పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే నీకే చెడ్డ పేరు, ఊర్లో పరువు పోతుంది. ఇకనైనా నీ మొండి పట్టు వదులు. మనం ఇస్తామని మాటిచ్చాం, ఆవిడ అదే అడిగారు, అందులో తప్పేంటి? ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు. ఈ పెళ్లి జరిగితే నువ్వు ఈ ఇంట్లో అందరి ముందు సంతోషంగా ఉండొచ్చు, అందరం ఆనందంగా ఉంటాం. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? అనుపమ చెప్పింది నిజం కళ్యాణి. నీకు ఈ పెళ్లి జరగాలి, నీ నిశ్చితార్థం ఆగిపోకూడదు. శౌర్య, ఆస్తి పత్రాలు సిద్ధం చేయించు. అమ్మా, ముహూర్తానికి ఇంకా ఒక్క నిమిషమే టైం ఉందమ్మా. ఈ ముహూర్తం దాటితే ఈ రోజు మళ్ళీ ఏ సమయానికి ముహూర్తం ఉంది పంతులు గారు? ఇంకో గంటలో ఉందమ్మా. అది దాటితే వారం రోజులు ముహూర్తాలు లేవు. అదే ఖాయం చేయండి. విన్నావు కదా శౌర్య, గంట మాత్రమే సమయం ఉంది. శౌర్య బాబు, మళ్ళీ వారం దాకా ముహూర్తాలు లేవని అయ్యోరు చెప్తుంటారు. లీగల్గా మీరు చేస్తున్నది తప్పు. కట్నం ఇవ్వడం తీసుకోవడం నేరం, అది కూడా ఇలా ఫంక్షన్ మధ్యలో ఆపేసి. ఇదిగో అబ్బే, నువ్వు ఇన్ని రూల్స్ మాట్లాడితే మాకు ఈ పెళ్ళే వద్దు, మీ లగ్గం వద్దు, ఏం వద్దు. రారా సిద్ధు, పోదాం. పీటల దాకా వచ్చిన లగ్గం ఆగిపోయినదంటే అబ్బాయికే నష్టం లేదు, అమ్మాయికే నష్టం. ఆయన ఇట్లాంటి జాతకురాల్ని ఎవరు మాత్రం ముందుకొచ్చి చేసుకుంటారు చెప్పు? అయినోళ్ళం కాబట్టి మాకు తప్పడంలా. మణిమా, నీకు నిన్ననే చెప్పాను, ఎంత కావాలంటే అంత అడుగు గాని నా మనవరాల్ని మాట నీ ముందు 1కి 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడమని. నోరు జాగ్రత్త. శౌర్య, నువ్విక్కడ అధికారివి కాదు, నా మనవడివి. నేనిస్తున్నది కట్నం కాదు, స్త్రీధనం. నా మనవరాలు ఆనందంగా ఉండాలని నేను రాసిస్తున్న ఆస్తి. శౌర్య, త్వరగా వెళ్ళే పని చూడు. అలాగే అమ్మ. అయ్యయ్యో, ఎంతసేపు నిలబడతావు ఇప్పురాలా? కూర్చో.
ఎప్పుడు చూడలేదే. ఏం జరుగుతుంది కళ్యాణి? నువ్వు అర్జెంటుగా మీ నాన్నమ్మ వాళ్ళ ఊరికి రమ్మంటే ఎందుకో అనుకున్నాం. ఇక్కడికొచ్చి చూస్తే నువ్వు లవ్ చేసావని, అందుకే ఎంగేజ్మెంట్ చేస్తున్నారని అంటున్నారు. అసలు ఎవడేవాడు? నీకెక్కడ పరిచయం అయ్యాడు? మాకొక్క మాట కూడా చెప్పలేదు. శ్రీజ, కుసుమ, మీకిప్పుడు మొత్తం చెప్పలేనే. అదో పెద్ద కథ. తను మా రిలేటివ్. తన పేరు సిద్ధు. సిటీ కాలేజ్లో చదివాడు. తన ఫోటో మీకు వాట్సాప్ చేస్తాను అండ్ ఎఫ్బీ లింక్ షేర్ చేస్తాను. మన ఫ్రెండ్స్కి, మన సీనియర్స్కి సెండ్ చేయండి. ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట సిద్ధు తగిలే ఉంటాడు. సిద్ధు గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. లైక్ కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, లవ్ చేశాడా, చేస్తే ఆ అమ్మాయి డీటెయిల్స్. ఇవేవి తెలియకుండానే లవ్ చేసావా? ఎంగేజ్మెంట్ అయిపోతుంటే ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఏంటి? చెప్పాను కదే, అదో పెద్ద కథని. ఎవరు కళ్యాణి? వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్రీజ, కుసుమ. తను సంపద, మై సిస్టర్. లోపలికి రమ్మను. ఇక్కడే ఆపి మాట్లాడుతున్నావు. సిద్ధు గురించి వాళ్ళ కాలేజ్లో ఎంక్వైరీ చేయమంటున్నా. వాడి లవ్వర్ ఫోటో దొరికినా చాలు కదా. అవును, గుడ్. నేను మీకు హెల్ప్ చేస్తాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు సిద్ధు చదివిన కాలేజ్లో చదివారు. వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే. ఎలాగైనా సిద్ధు గురించి, వాడు ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోండి. నెంబర్స్ చెప్పండి. 7849. ఇంకో నెంబర్ నోట్ చేసుకోండి. 4477. ఏం చేస్తున్నారు ఇక్కడ? తన ఫ్రెండ్స్ వస్తే నాకు పరిచయం చేస్తుందమ్మా. ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడుకుందరు. ముందు లోపలికి పదండి. లోపలికి రండి. ఈ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నెంబర్ కూడా కలవటం లేదే. అమ్మమ్మ, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే మనమ్మ గారికి ఇచ్చేయచ్చు. కలవివు సూర్య, మడమ కలను నెరవేరుద్దాం. ఆగండి ఆగండి. సంతకం దేని మీద పెడుతుండారో తెలుసుకో నువ్వు వియ్యపురాలా. అమ్మా, శౌర్య తెచ్చిన పేపర్స్ మీద కాకుండా ఇంకెక్కడో సంతకం పెడితే నీకు లాభం ఏముంటుంది మనమ్మ? ఇంకేడనో సంతకం పెట్టాలని కాదు నా ఉద్దేశం. ఏమని రాసిండారో దాని కథ ఏందో తెలుసుకుంటే మంచిది కదా అని. నిజంగా ఆస్తే రాశారా అని మా అమ్మకి అనుమానం, అంతే. ఆస్తి రాయకపోతే ఇంకేం రాస్తారని? ఒక్క నిమిషం ఆగండి. శౌర్య, ఏం రాశారు అందులో? నిశ్చితార్థం జరిగే టైంలో ఆస్తి అడిగారు, కానీ పెళ్ళయ్యాకే ఆస్తి వాళ్ళకు వస్తుంది తాతయ్య. అది కూడా సిద్ధు కళ్యాణిలు ఇద్దరికీ సమానంగా.
లెక్క అబ్బాయా? పెళ్ళప్పుడు ఆస్తి వస్తాదా? పెళ్ళెప్పుడో 2-3 ఏళ్ల తర్వాత జరుగుతుంది అంటే మీరు కంగారు పడొచ్చు. 2-3 వారాల్లో చేసేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సరిపోయింది సంబడం. దేవుడా, శౌర్యని దగ్గరుండి సిద్ధు కళ్యాణిల పెళ్లి జరిపించేలా ఉన్నాడే. ఆస్తి గొడవలతోనైనా ఈ సంబంధం క్యాన్సిల్ అవుతుందనుకుంటే అందరూ కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడేం చేయాలి? అవును మణమ్మ, ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. బంగారం, వెండి, చీరలు నువ్వు అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తాను. ఈ ఆస్తి మాత్రం పెళ్ళైన తర్వాతే వస్తుంది. సరే కానివ్వండి. ఈవిడ చెడగొడుతుంది అనుకుంటే రాజీ పడుతుందేంటి? ఛా! ఇవిగోండి డాక్యుమెంట్స్. ఇంకేమైనా సందేహాలుంటే మీ కొడుకు సిద్ధుని అడిగి తెలుసుకోవచ్చు. ఏంద్ర అబ్బి, ఓసారి తిరిగేస్తావా? అక్కర్లేదమ్మా, శౌర్య క్లారిటీగా చెప్పాడు కదా. ఈయనకి మోమాటం. అయిపోయింది కదా పంతులు గారు, పూజ కానివ్వండి. పదమ్మమ్మ. రే పద. అమ్మా, ఏంటి? ఈ నిశ్చితార్థాన్ని రేపటికి వాయిదా వేయించొచ్చు కదా? మాట్లాడకుండా కూర్చో. ఈ సిద్ధుగాడి గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవుట్ హౌస్లో ఉన్నాయి. వెళ్ళి చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ సిద్ధుగాడి ఫోటోలు స్టోర్ రూమ్లో ఉన్నాయి. వెళ్ళి చూస్తే బాగుండేది. ఛా! ఈ తంతుని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈ సిద్ధు బుద్ధుడిలా కూర్చున్నాడు కానీ ఏ రియాక్షను లేదు. ఛా! ఇప్పుడేం చేయాలి? అమ్మా, వాటర్ తాగొస్తాను. కాఫీ కావాలన్నా సరే ఇక్కడికి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇక ఈ ఎంగేజ్మెంట్ని ఎవ్వరూ ఆపలేరు. నేను కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. సిద్ధుని మిస్ అయిపోతానేమో. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీర్మే నసితాం తాం వృణే. శౌర్య, ఆ దండలేవు. అలాగే తాతయ్య. శౌర్య ఆగు. సంపద, నువ్వు కూడా ఇవ్వు. మీ భార్యాభర్తలు ఇద్దరూ కొత్త జంటకిస్తే బాగుంటుంది కదా. కరెక్ట్. శౌర్య, నువ్వు కళ్యాణికివ్వు. అమ్మ సంపద, నువ్వు సిద్ధుకివ్వు. అలాగే. రామా సంపద. సంపద రా.
పంతులు గారు, నిశ్చితార్థపు ఉంగరాలు ఇవ్వండి. అలాగేనమ్మా. ఇదిగో ఉంగరాలు తీసుకోండి బాబు. ఓ మై గాడ్, తప్పదా? పొట్టుడు ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవడం లేదు. కళ్యాణి తీసుకో కళ్యాణి. ఉంగరం తీసుకో. సారీ సిద్ధు, నువ్వేమీ చేయలేవని అర్థమైపోయింది. అలాంటప్పుడు నేను ఇదంతా చూస్తూ ఈ బాధను భరించలేను. సంపద, 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 ఏమైంది సంపద? సంపద, ఏమైంది? ఏమైంది సంపద? ఏమైందమ్మా? వామిటింగ్ చేసుకుంటున్నా. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు వాంతి సిద్ధు, చేస్తున్నావు? ముందు డాక్టర్ ఫోన్ చేయి. అలాగే సంపద, రా కూర్చుందు గాని. పద. ఎస్, ఇదే కరెక్ట్ టైం. కమాన్ కళ్యాణి, సిద్ధు వాడి లవర్తో దిగిన ఫోటోలు దొరికితే ఈ ఎంగేజ్మెంట్ ఆపేయొచ్చు. సంపదకి ఏమైందో ఏంటో కనుక్కునే లోపు అందరికీ సిద్ధు గురించి క్లారిటీ ఇవ్వాలి. సంపద కూర్చో. జాగ్రత్త. సంపద, డాక్టర్ వస్తున్నారా? సిద్ధు ఏమైంది? 5 నిమిషాలు ఉంటానన్నారు. సంపద, 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 ఆర్ యు ఓకే? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒక్క నిమిషం అమ్మా, చెప్తే అర్థం కాదు, చూపిస్తాను. సంపదకు వాంతులయ్యేలా చేసి ఇక్కడున్నావా? అదేంటమ్మా అలా అంటున్నావు? సంపదకి నేనేం చేశాను? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. అబద్ధాలు ఆడుకో. ఈ నిశ్చితార్థం జరగకూడదని నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కళ్యాణి.